మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ వ్యతిరేక గళాలు ఏకమై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన గళం. ఢిల్లీలో జరిగిన టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ నిరసిస్తూ గోదావరి కని చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు. సుల్తానాబాద్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పర్యటించారు. ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు డోలు వాయిద్యాలతో మంత్రులను ఘనంగా స్వాగతించారు. అనంతరం వారు వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పగిడిద్దరాజు గోవిందరాజుల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి వాతావరణంలో ఈ దర్శనం సాగింది. జాగృతితో పెట్టుకున్నోళ్ళు ఎవరు బాగుపడలేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పర్యటనలో కవిత ఈ విధంగా మాట్లాడారు. జాగృతి కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయించావని, నాతో ఏం పంచాయతీ ఉందని ప్రశ్నించారు. నేను రాజకీయాలు చేయడానికి రాలేదని, రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతామని కవిత అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న, నీకు నాకేం పంచాయతీ ఉందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలు 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు. ప్రజా ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు ర్యాలీకి అనుమతి ఇవ్వనందుకు పోలీసులతో వాగ్వాదం జరిపారు. ఆగ్రహంతో ఆయన అధికారులను నిలదీశారు. కడప, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉధృతంగా నిరసనలు చేపట్టి నినాదాలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ మునుగోడు నియోజకవర్గంలో చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన బొప్పని రామస్వామి, మంజుల దంపతుల కుమార్తెకు కవిత స్వయంగా దీక్ష అని పేరు పెట్టారు. ఈ సందర్భం ఆనందభరితంగా సాగింది.
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 16న ఆదివారం దూపకుంట రోడ్లో గల మామిడి తోటలో నిర్వహించే విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నాయకుడు కాసుల ప్రతాప్ సురేష్ అధ్యక్షతన వనభోజనాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమాచారి మాట్లాడారు. ఒకసారి అందరూ చూడండి. వరంగల్ జిల్లా అధ్యక్షుడు బండూరు లక్ష్మణాచార్య జరిగిపోయే వనభోజన కార్యక్రమాలకు ఎత్తున పందులు తల్లిదండ్రులని సమారాధన కోసం చూస్తున్నాం. జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, జై విశ్వకర్మ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల గురించి కాకుండా ఒక 2 విషయాలు చెప్తాను. దీనికి సంబంధించే చెప్తాను. ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈసారి ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సపరేట్గా చేసేదాన్ని ఈ కార్యక్రమాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి మామూలు చేస్తాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సహజంగా మనిషి మామూలుగా తను సంపాదించడం, పడుకోవడం, తనకు తను మామూలుగా ఒక గిరికీసుకొని అందులోకి వెళ్ళి బయటగా రాకుండా ఉండే సమాజం లోపల సామాజికంగా అందరం కలవాలి. ఈ కలవడం వల్ల మామూలుగా కార్యక్రమాలు ఏమిటి ఒకేసారి మేము మామూలుగా పెద్ద ఎత్తున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున చేస్తూ ఉన్నాము. మా తరఫున ఎంప్లాయీస్, విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అందరిని కూడా, తర్వాత విశ్వబ్రాహ్మణ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ మామూలుగా మా జాతి వాళ్ళందరినీ కూడా మా తరఫున కూడా ఇన్వైట్ చేస్తాము. ఈ కార్యక్రమం చేయడం లోపల విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కూడా భాగస్వామి అయినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఓరుగల్లు ఉమ్మడి జిల్లా విశ్వకర్మ సంఘాల యొక్క మీడియా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఆదివారం రోజు నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో విశేషంగా సంఘీయులు తరలి వచ్చేటువంటి ఈ తరుణం లోపల సందర్భంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవ శ్రీమతి కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పెద్దలు, తొలి శాసన సభాపతి, శాసన మండలి విపక్ష నేత
గౌరవ సిరికొండ మసూనాచారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. బయ్యారం మండలంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ క్యాడర్ల వారీగా 38 మందిని సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ దేవేంద్రాచారి గారు సభ అధ్యక్షులుగా, లయన్స్ క్లబ్ డాక్టర్ వీరన్న గారు ముఖ్య అతిథిగా మరియు ఎంపీడీఓ దీపిక గారు, ఎస్ఐ తిరుపతి గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మరియు నెహ్రూ సెంటర్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్ బృందం సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతలు కాపాడడం పోలీసు విభాగం ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్, టౌన్ ఎస్ఐ అలీం, సిబ్బంది మరియు బాంబు స్క్వాడ్ సభ్యులు పీసీలు రామయ్య, యాకయ్య, మురళి, డాగ్ హ్యాండర్లు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్టేషన్ గుండాత్రి మడుగు గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో సుమారు 100 మందికి పైగా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజాకర్ష పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులై మానుకోట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరినారు. ఇదే సమయంలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ జిల్లా పార్టీ అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం కురవి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, జిల్లా కార్యదర్శి లింగాల అశోక్, సీనియర్ నాయకులు శంకర్ నాయక్, కురవి మండల ప్రధాన కార్యదర్శి జిన్నె కృష్ణ, ఉపాధ్యక్షుడు వెంకన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోడి రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ వీరన్న, పాలత్య రాము మరియు జిల్లా నాయకులు వెన్నెమల సందీప్, పల్లె సందీప్, సుధాకర్ నాయక్, నరేష్ నాయక్, బూత్ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కురవి మండల స్టేషన్ గుండ్రాజ్ మడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులు కిషన్ గారు మరియు బూత్ అధ్యక్షులు వీరన్న గారు, రాము గారు మరియు సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ గారు, ఎనమల్ల సందీప్ గారు, పల్లె సందీప్ గారు మరియు నరేష్ గారు, సుధాకర్ గారు, బాలు గారు, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్ గారు, ఈ గ్రామం నుండి వచ్చిన అక్క జిల్లాలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనము ఇక్కడ మొదటిసారిగా గుండ్రాది మడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండానే ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, ఇప్పుడైతే మనకేమీ ఎన్నికలు లేవు, ఎన్నికల ప్రచారానికి రాలేదు మేము. మన మిత్రులు సోదరుడు వీరన్న, రాము ఇద్దరు ప్రోద్బలంతో, మీ అందరి ఉత్సాహంతో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఈ దేశానికి చేస్తున్న సేవను దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా వారి సేవలకు ఆకర్షితులై ఈ దేశానికి మంచి జరుగుతుందని, ఒక మంచి సుపరిపాలన అందిస్తున్న ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద ఎత్తున సంఖ్యలో జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తున్నాం. గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అందరం పోరాటం చేసినాం. ఈ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని మనము నీళ్లు నిధులు నియామకాలనే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం తెచ్చుకుంటే మన అందరికీ కూడా మనకు ఉపాధి కలుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని ఇదే లక్ష్యంతో మన అందరం కూడా పోరాటం చేసి ఆ రోజు సకల జనుల సమ్మె పేరుతోటి ఆల్ పార్టీస్ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మనం అందరం కూడా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దాదాపు 1500 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రము ఆ రోజు రావడానికి ప్రధాన కారకులు కూడా భారతీయ జనతా పార్టీ. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా పార్లమెంట్లో ఉన్నారు. ఆ రోజు 161 మంది పార్లమెంటు సభ్యులతోటి పూర్తి మద్దతును ప్రకటించిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కేసీఆర్తో రాలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన చర్చ పార్లమెంట్లో జరుగుతుంటే ఇంట్లో పండుకున్నాడు పోయి. ఒక ఎంపీ అయ్యి ఉండి 2 ఎంపీలు ఉన్నారు ఆ రోజు, విజయశాంతి, కేసీఆర్. ఇద్దరు కూడా ఈ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎంపీలుగా ఉండి కూడా పార్లమెంట్లో ఉండకుండా పోయి ఎక్కడనో ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం ఏర్పడాలని యువకులు ఆత్మ బలిదానం చేసుకోవద్దని, ఈ తెలంగాణ భవిష్యత్తును చూడాలి యువత అని సుష్మా స్వరాజ్ గారు ముక్త కంఠంతో ఘోషించి తన 161 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఇచ్చిన సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మిత్రులారా, మనం చూస్తున్నాం రాష్ట్రం ఏర్పడ్డాక మనందరికీ మనల్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి నేనే తెచ్చినా, నేనే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి నేనే అని అన్నీ చేసి మనతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసి దివాలా దీపించి అప్పుల పాలు చేసి కుటుంబం మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నది. దోచుకున్న పైసలతోటి అహంకారపూరిత మాటలు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. మనం అందరం చూస్తున్నాం. దీన్ని మనము వీళ్ళ నుండి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలందరూ కూడా ఒక గుడ్డి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటే. సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సుల్తానాబాద్ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అమరులైన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు మాట్లాడుతూ ఢిల్లీ బాంబు దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే హిందువులంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు.
నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని. మనం వచ్చాక ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవారు, ఇప్పుడు భలే భలే ఏపీ అంటున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని. నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఢిల్లీ పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నాయి. దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాపమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. साथियों, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.